హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా బజాజ్ పల్సర్లో NS 125 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది చూసుకుంటే కొత్తగా వచ్చిన వేరియంట్ అనమాట, అంటే బ్లూటూత్ వేరియంట్ అనమాట. సో దీనిలో చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే మాడిఫై అంటే అప్గ్రేడ్ చేసి అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో పర్టికులర్ వెహికల్లో ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ మోడల్లో ఫీచర్స్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి LED హెడ్ ల్యాంప్తో వస్తుంది. అదేవిధంగా LED DRL లైట్స్తో అయితే వస్తుందన్నమాట. చూడడానికి చాలా స్టైలిష్గా ఉండే హెడ్ ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇది E20 ఫ్యూయల్ సపోర్ట్తో వస్తుంది, అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్తో అయితే వస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేస్తుంది, తక్కువ ప్రైస్లో అయితే E20 పెట్రోల్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇది డిజిటల్ కన్సోల్తో అయితే వస్తుందన్నమాట, అంటే ఫుల్ డిజిటల్ మీటర్తో అయితే వస్తుంది. సో దీనిలో చాలా ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో దీనిలో సెట్టింగ్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ M బటన్ ద్వారా ఏంటంటే మనం బ్లూటూత్తో మన మొబైల్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన మొబైల్లో వచ్చిన కాల్ అండ్ SMS కాల్స్ దీంట్లో అయితే చూసుకోవచ్చు. సో అదేవిధంగా దీనిలో చాలా ఇండికేటర్స్ అయితే మనకు డిస్ప్లే అయ్యే విధంగా దీంట్లో డిజిటల్ మీటర్ని అయితే అప్గ్రేడ్ చేసి ఇచ్చాడనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇక్కడ M అనే బటన్ ఉంటుంది. దీంతో ఏంటంటే మన మొబైల్ని బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో హ్యాండిల్ బార్ని క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అని పిలుస్తారు. సో ఇలా ఈ హ్యాండిల్ బార్ అనేది క్లిప్ మోడల్లో ఉంటుంది. సో ఇలా చాలా స్టైలిష్గా ఉండి మనకు ఈ గ్రిప్ అనేది కంఫర్ట్గా ఉండే విధంగా మనకి హ్యాండిల్ బార్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్లో స్ప్లిట్ సీట్ ఉంటుంది, అంటే రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్ ఇండివిజువల్గా ఉంటాయి. సో ఇలా కంఫర్ట్గా ఉండే సీట్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో స్టైలిష్గా ఉండే స్ప్లిట్ గ్రాబ్ రైల్ ఉంటుంది. సో ఇలాంటి స్టైలిష్ గ్రాబ్ రైల్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ రియర్ టైర్ పైన హగ్గర్ అనే ఈ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే ఇది మడ్ నుండి కానీ డస్ట్ నుంచి కానీ టైర్ని అయితే కవర్ చేస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకు రేర్లో మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా మనకు స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో డ్రైవ్ సిస్టమ్ని చైన్ డ్రైవ్ అని పిలుస్తారు. సో దీనిలో చైన్ అనేది బయటకు అయితే విజిబుల్ అవుతుంది. సో ఇలాంటి చైన్ డ్రైవ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో చాలా స్టైలిష్గా ఉండే ఈ అలాయ్ వీల్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి అలాయ్ వీల్ డిజైన్ అయితే మనం చూడొచ్చు. సో దీనిపైన ఏంటంటే వీల్స్కి ఈ రిమ్ స్ట్రిప్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి ఈ డిజైన్లో ఉండే రిమ్ స్ట్రిప్స్ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఇంజన్కి కింద వచ్చేసి ఇంజన్ గార్డ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి స్టైలిష్ లుక్లో ఉండే గార్డ్స్ చూడొచ్చు. దీనిపైన బాడీ కలర్లో ఉండే స్టిక్కరింగ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఇలా మోనో గేర్ రాడ్ అయితే ఉంటుంది, అంటే సింగిల్ గేర్ రాడ్ ఉంటుంది. సో దీనిలో 5 గేర్స్ అయితే ఉంటాయి. సో గేర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది మనకి ఇక్కడైతే డిస్ప్లే చేశారనమాట. పల్సర్ NS 125 డిజైన్ పరంగా చూసుకుంటే మనకు ఫ్రంట్ నుంచి దీని లుక్ అనేది మనకి ఈ డిజైన్లో కనిపిస్తుంది. సో చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. వైజర్ అనేది స్టైలిష్ లుక్లో ఉంటుందన్నమాట. సో ఇది చూసుకుంటే మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే LEDతో వస్తుంది. ఈ సైడ్లో చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఈ DRLs అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటి ఈ DRL లైట్స్ అయితే LEDతో చూడొచ్చు. సో దీంట్లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్ చూసుకుంటే బల్బ్తో వస్తాయి.
సో ఇలా మనకి ఫ్రంట్ లుక్ అనేది ఉంటుంది. మిడిల్లో చూసుకుంటే బజాజ్ లోగో అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలా ఈ లుక్ అయితే ఉంటుంది. వైజర్ చూసుకుంటే బాడీ కలర్లో ఉండే గ్రాఫిక్స్ అయితే మనకు కనిపిస్తాయి వైజర్కి 2 సైడ్స్లో. సో ఇలా లెఫ్ట్ రైట్ ఈ బాడీ కలర్ గ్రాఫిక్స్ వైజర్ పైన కూడా మనకైతే కనిపిస్తాయి అనమాట. సో ఇంకా మన సైడ్ నుండి చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది చాలా అగ్రెసివ్ డిజైన్లో ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన ఇక్కడ పల్సర్ అని చెప్పి మనకు 3D ఎంబ్లంలో అయితే మనకు దీని లోగో కనిపిస్తుంది. ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ 125 అని చెప్పి మనకైతే స్టిక్కర్ కనిపిస్తుంది. సో ఈ కౌల్స్ పైన అయితే స్టిక్కర్ ఉంటుంది. ఈ మెయిన్ ఫ్యూయల్ ట్యాంక్ పైన అయితే ఈ పల్సర్ నేమ్ అయితే మనకు లోగో కనిపిస్తుంది అనమాట. సో ఇంకా కొంచెం కింద చూసుకుంటే ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్షన్ అని చెప్పి మనకైతే స్టిక్కర్ కనిపిస్తుంది. సో దీంట్లో ఈ ఫ్రేమ్ అనేది చాలా స్టాండర్డ్గా అయితే మనకు కనిపిస్తుంది. చాలా హై డ్యూరబిలిటీ ఫ్రేమ్ అయితే దీంట్లో ఇచ్చారు. చాలా స్టైలిష్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అంటే వీలీస్ చేసే వాళ్ళకి కంఫర్ట్గా ఉండే ఫ్రేమ్ డిజైన్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇంకా మనం బ్యాగ్ చూసుకుంటే దీంట్లో ఇలా ఈ స్ప్లిట్ సీట్ అయితే ఉంటుందన్నమాట. అంటే రైడర్ అండ్ పిలియన్ సీట్స్ ఇండివిజువల్గా ఉంటాయి. సో ఈ పిలియన్ సీట్ కింద చూసుకుంటే NS 125 అని చెప్పి మనకు స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ రైడర్ సీట్ కింద నుంచి స్టార్ట్ అయిపోయి ఈ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ ఇక్కడ ఎండింగ్ వరకు అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి గ్రాఫిక్స్ డిజైన్ అయితే చూడవచ్చు. సో దీనిలో బ్యాక్ సైడ్ చూసుకుంటే స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. సో ఇంకా బ్యాక్ చూసుకుంటే టెయిల్ ల్యాంప్ ఉంటుంది. సో దీనిపైన కూడా ఈ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అయితే చూడవచ్చు. సో ఇంకా మనం బ్యాక్ చూసుకున్నప్పుడు టెయిల్ ల్యాంప్ డిజైన్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది, ఇది స్ట్రిప్ మోడల్లో ఉండే LED టెయిల్ ల్యాంప్ డిజైన్ అయితే చూడవచ్చు అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అరేంజ్మెంట్ ఉంటుంది. రెండు వచ్చేసి బల్బ్తో కూడిన లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో దీంట్లో ఈ రేర్ టైర్ చూసుకున్నప్పుడు ఫ్రంట్ టైర్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం వైట్ టైర్ అయితే ఉంటుంది. సో దీనిపైన స్టైలిష్గా ఉండే హగ్గర్ అయితే ఉంటుంది. ఇది 1 సైడ్ అటాచ్మెంట్తో అయితే వస్తుంది అనమాట. అంటే ఇలా రైట్ సైడ్ అటాచ్మెంట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మాత్రం ఎలాంటి అటాచ్మెంట్ ఉండదు. సో దీనిలో ఈ చైన్ వచ్చేసి మనకు ఈ సీల్డ్ చైన్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. అంటే చైన్ అనేది మనకు బయటకు విజిబుల్ అవుతుంది. బట్ ఏంటంటే ఈ సీల్డ్ చైన్ అనే ఫీచర్ ద్వారా ఏంటంటే చైన్ డ్యూరబిలిటీ అనేది మన్నిక అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ నుండి చూసినప్పుడు ఈ మనకి బాడీ డిజైన్ అంతా కూడా మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి ఇక్కడ మోడ్స్ బటన్ అనమాట. అంటే ఇక్కడ M అనే సింబల్ ఉంటుంది. సో ఇది బ్లూటూత్ వేరియంట్ కాబట్టి మనకి M అనే బటన్ ద్వారా మనం ప్రెస్ చేసి మన మొబైల్ని బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఇలా ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. దీని కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్ ఉంటుంది. దీని కింద వచ్చేసి హార్న్ స్విచ్ ఉంటుంది. ఈ ఫ్రంట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఈ హై బీమ్ లో బీమ్ ఇంటిగ్రేటెడ్ పాసింగ్ బటన్ ఉంటుందన్నమాట. అంటే ఈ సింగిల్ బటన్ హై బీమ్గా లో బీమ్గా అదేవిధంగా ఈ పాసింగ్ స్విచ్గానైతే ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి బటన్స్ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కు ఉంటాయి. రైట్ సైడ్లో చూసుకుంటే మనకు 2 బటన్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్ అనమాట. అంటే సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ లేకపోతే ఏదైనా క్రౌడ్ దగ్గర కానీ మనం వెహికల్ని టెంపరీగా స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు సో ఈ బటన్ ద్వారా మనము ఆ వెహికల్ని అయితే ఇంజన్ స్టాప్ చేయవచ్చు. అంటే ప్రతిసారి ఇక్కడ కీతో ఇగ్నిషన్ స్టాప్ చేయకుండా ఇక్కడ నుంచే ఇంజన్ అయితే స్టాప్ అండ్ స్టార్ట్ చేసుకునే విధంగా ఇక్కడ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కింద చూసుకుంటే ఇది సెల్ఫ్ స్టార్ట్ బటన్ ద్వారా వెహికల్ని స్టార్ట్ చేయడానికి అయితే బటన్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. సో ఒకటి చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది, రెండోది చూసుకుంటే ఇలా రైట్ సైడ్లో కిక్ రాడ్ ఉంటుంది. సో కిక్ రాడ్ని యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ అయితే చేయవచ్చు. సో దీనిలో హ్యాండిల్ బార్ చూసుకుంటే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అంటారనమాట. సో దీంట్లో ఈ ఫ్రేమ్కి అటాచ్గా ఈ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది. సో ఇలా క్లిప్ మోడల్లో ఉండే హ్యాండిల్ బార్ డిజైన్ అయితే చూడవచ్చు అనమాట. చాలా స్టైలిష్గా ఉంటుంది. సో ఇలాంటి హ్యాండిల్ బార్ వల్ల యూజ్ ఏంటంటే రైడర్ గ్రిప్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. కంఫర్ట్గా లాంగర్ జర్నీస్ అయినా చేసే విధంగా ఈ హ్యాండిల్ బార్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి పైన వైపున చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇగ్నిషన్ ఉంటుంది. దీనిలో కీ ఇన్సర్ట్ చేసి వెహికల్ ఆన్ ఆఫ్ చేసే విధంగా లాక్ చేసే విధంగా దీంట్లో అయితే సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇంకా ముందు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ మెయిన్ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ చూపిస్తుంది, సర్వీస్ ఇండికేటర్ చూపిస్తుంది, ట్రిప్స్ చూపిస్తాయి. అదేవిధంగా ట్రిప్ టు ట్రిప్ నావిగేషన్ చూసుకోవచ్చు, బ్లూటూత్ కనెక్టివ్ చూసుకోవచ్చు, మన మొబైల్ సంబంధించిన కాల్ అండ్ SMS అలర్ట్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇలా చాలా అప్గ్రేడెడ్ చేసి అయితే మనకు ఈ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారనమాట. సో దీనికి కింది వైపు చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వచ్చేసి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఈ ఛార్జింగ్ పోర్ట్ చూడవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ పెట్టుకునే విధంగా. సో దీంట్లో అయితే ఇక్కడ ఈ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే ఈ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ NS 125 ఇంజిన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజన్, 4 వాల్వ్స్ అయితే ఉంటాయి, ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. సో ఇది BS6 OBD2 కంపాటబుల్ ఇంజన్ అనమాట. అదేవిధంగా బజాజ్ DTSI పేటెంటెడ్ ఇంజన్ అయితే దీంట్లో ఇచ్చారన్నమాట. సో దీని కెపాసిటీ చూసుకుంటే దీని ఎగ్జాక్ట్ కెపాసిటీ అనేది 124.45 cc కెపాసిటీ అయితే ఇచ్చారు. అంటే దీన్ని 125 cc అనేది చెప్పొచ్చు. ఇది మాక్సిమం పవర్ చూసుకుంటే 8500 RPM వద్ద 8.82 కిలోవాట్ పవర్ని అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది. సో దీనిలో టార్క్ చూసుకుంటే 7000 RPM వద్ద 11 Nm టార్క్ను అయితే రిలీజ్ చేస్తుంది. అంటే ఇది రిలీజ్ చేసే పవర్ కానీ టార్క్ కానీ చాలా హెవీగా అంటే హైగా ఉంటుంది. సో దీనిలో
5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది, అంటే 5 గేర్స్ అయితే ఉంటాయి. సో ఇలా మనకు ఈ ట్రాన్స్మిషన్ చూసుకోవచ్చు, గేర్ రాడ్ అనేది మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ అనేది చాలా అగ్రెసివ్ డిజైన్లో ఉంటుంది, చాలా స్టైలిష్లో ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకుంటే 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారనమాట. అంటే ఈ పైన ఏరో షేప్లో ఉండే ఫ్యూయల్ హెడ్ అయితే ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసి మనం ఫ్యూయల్ ట్యాంక్లో మన ఫ్యూయల్ అయితే నింపొచ్చు. దీన్ని ఫుల్ ట్యాంక్ చేయాలంటే 12 లీటర్స్ ఫ్యూయల్ అయితే దీనిలో నింపాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో టైర్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే ఇది 80/100 సైజ్లో ఉంటుంది. సో ఇలాంటి టైర్ అయితే ఫ్రంట్లో అయితే ఇచ్చారు. వీల్ చూసుకుంటే చాలా స్టైలిష్గా ఉండే ఈ అలాయ్ వీల్ డిజైన్ ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 17 ఇంచెస్ వీల్ సైజ్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ రేర్లో టైర్ చూసుకుంటే రేర్లో టైర్ ఫ్రంట్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం వైట్ టైర్ పెద్దదిగా ఉంటుందన్నమాట. సో దీని సైజ్ చూసుకుంటే 100/90 సైజులో ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 17 ఇంచెస్ వీల్ సైజే ఉంటుంది. సో రేర్ టైర్ కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఇలా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. ఫ్రంట్లో టూ సస్పెన్షన్స్ టెలిస్కోపిక్ ఉంటాయి అనమాట. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ చూడొచ్చు. ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా ఇది స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, రేర్లో చూసుకుంటే రేర్లో ఉన్న సస్పెన్షన్ని మోనోషాక్ సస్పెన్షన్ అంటారు. నైట్రాక్స్ విత్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే పిలుస్తారనమాట. సో ఇలా కానిస్టర్తో అయితే ఇది వస్తుంది. సో ఇలా మోనోషాక్ సస్పెన్షన్ అయితే చూడొచ్చు. సో దీంట్లో ఏంటంటే మనం సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడైతే పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇలా అయితే మనం సస్పెన్షన్ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 240 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఫ్రెండ్స్, రేర్లో చూసుకుంటే రేర్లో డిస్క్ బ్రేక్ రాదు, ఓన్లీ డ్రమ్ బ్రేకే ఉంటుంది. ఇది 130 mm డయామీటర్లో డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఈ బ్రేక్ వచ్చేసి కాంబీ బ్రేక్ సిస్టమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే సింగిల్ బ్రేక్ అప్లై చేసిన 2 బ్రేక్స్ అప్లై విధంగా CBS సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ చూసుకుంటే 2012 mm దీని లెంత్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీని విడ్త్ చూసుకుంటే హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 810 mm విడ్త్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు, ఇది న్యూ వెహికల్ కాబట్టి దీనికి మిర్రర్స్ అయితే ఇంకా ఫిట్ చేయలేదు. బట్ దీని హైట్ ఏంటంటే మిర్రర్స్ వరకు అయితే మెజర్ చేస్తారు. సో దీని హైట్ చూసుకుంటే ఇది 1078 హైట్ అయితే ఇచ్చారన్నమాట ఈ వెహికల్లో. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇది 179 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందన్నమాట. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆఫ్ రోడ్లో కానీ ఆన్ రోడ్లో కానీ మనం ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ హైగా ఉన్న రోడ్లో కూడా మనం ఇంపర్ట్గా డ్రైవ్ అయితే చేయవచ్చు. స్పీడ్ బ్రేకర్స్ టచ్ కాకుండా చాలా హై గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో వీల్ బేస్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ని వీల్ బేస్ అనేది పిలుస్తారు. సో ఇది 1353 mm వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో సీట్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు సీట్ వరకు ఇది 805 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. అంటే లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా దీంట్లో ఈ సీట్ హైట్ అయితే డిజైన్ చేస్తారన్నమాట. సో ఇలా అంటే రైడర్కి కిందికి కాలు ఈజీగా అందే విధంగా సీట్ హైట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ చూస్తే ఇది చూడడానికి కొంచెం హెవీగా కనిపిస్తుంది. దీని వెయిట్ చూసుకున్నప్పుడు 144 kgs అయితే వెయిట్ ఉంటుంది వితౌట్ ఫ్యూయల్ అనమాట. సో ఇలా మనం వెయిట్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఎలక్ట్రికల్ చూసుకుంటే ఇది 12 volts 8 ఆంపియర్ సపోర్ట్ చేసే VRLA బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో దీనిలో హెడ్ ల్యాంప్ వచ్చేసి 12 volts 30/35 watts హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి ఈ LED సంబంధించిన హెడ్ ల్యాంప్ అయితే చూడొచ్చు. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో వస్తాయి. రేర్లో చూసుకుంటే టైల్ ల్యాంప్ వచ్చేసి స్ట్రిప్ మోడల్లో ఉండే టైల్ ల్యాంప్ ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో అయితే వస్తాయన్నమాట. సో ఇది కాకుండా కొత్తగా ఈ వెహికల్లో డిజిటల్ మీటర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఫుల్ డిజిటల్ మీటర్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ పల్సర్ NS 125లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చూసుకుంటే నేనున్న లొకేషన్లో 1,10,000 చేంజ్ అయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,39,000 చేంజ్ అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను వెంకట్ బజాజ్ అని చెప్పి కరీంనగర్ షోరూమ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే ఇక్కడ షోరూమ్లో అయితే వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి షోరూమ్ వాళ్ళని అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీ నియర్ బై లొకేషన్లో అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది 125 cc కెపాసిటీ ఇంజన్తో వస్తుంది కాబట్టి దీని మైలేజ్ వచ్చేసి 55 kmpl మైలేజ్ని అయితే ఇది ఆఫర్ చేస్తుంది. సో దీంట్లో E20 fuel సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనం E20 fuel వాడినప్పుడు మనకు అప్ టు 5% మైలేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు ఈ మైలేజ్ అయితే ఉంటుంది. మైలేజ్ కూడా అందరికీ సేమ్ అయితే రాదు, ఎందుకంటే మన వే ఆఫ్ డ్రైవింగ్ బట్టి అయితే మనకు మైలేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ NS 125 గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.